నమస్తే అన్న. నమస్తే అన్న. అసలు నీ పేరేందా, నీ కథ ఏంది, అసలు బిగ్ బాస్ కథ ఏంది, నీది ఏంది అసలు? అన్న నా పేరు మల్టీ స్టార్ మనమరాజా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలనే డైలాగు ఆంధ్ర తెలంగాణ కాకుండా యావత్ భారతదేశం మొత్తం హల్చల్ చేసింది. మన భారతదేశమే కాకుండా అమెరికా, చైనా, ఇంకా రష్యా, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడి వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు, తమ్ముడు మన ఆంధ్ర తెలంగాణే కాదు మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం మొత్తం నీ డైలాగ్ హల్చల్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక తెలుగు బిడ్డ డైలాగు ఇంత ఫేమస్ అవుతుంది అని చెప్పేసి మేము గౌరవిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మనోళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈడ బంజారాహిల్స్ స్టార్ మా ఆఫీసు ముందు నిరాదీక్ష చేయడం దేనికంటే అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. మాది నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. మా అమ్మ నాన్న కూలి పని చేస్తారు, నేను కూడా కూలి పనే చేసిన. కానీ ఇక కూలిగానే పుట్టి కూలిగానే చావద్దు అనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ పెద్దగా అవకాశాలు రావట్లేదు. బిగ్ బాస్ ద్వారానైనా అవకాశాలు సంపాదించాలని చెప్పేసి బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ స్టార్ మా ఆఫీస్ ముందు నిరాదీక్ష చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ వస్తుంది కదా ఛాన్స్ మళ్ళా అన్న. ఇది మన తెలుగు బిగ్ బాస్ కదన్న. ముంబై కానీ చెన్నై కానీ పోతే నీకు కమల్ హాసన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ వాళ్ళది వద్దన్న, మనకు చాలు. ఇస్తారా మరి నీకు ఛాన్స్? మన అమ్మ మన అయ్యా మనకు చాలు. మన తెలుగు బిగ్ బాస్ ఉన్నది, మన దాంట్లో మనకు అవకాశం వస్తే చాలు. ప్లీజ్ రిక్వెస్ట్ బిగ్ బాస్, మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. నేను ఒక కూలి బిడ్డని, నేను ఒక కామన్ మ్యాన్ని, నేను ఒక సినిమా యాక్టర్ని. దయచేసి బిగ్ బాస్ సీజన్ 9లో నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీకు చేతులు ఎత్తి ఫైనల్ వరకు వెళ్తా. నాకు చాలా మంది కూలి బిడ్డలు నాకు సపోర్ట్ చేస్తున్నారు. కూలి చేయని వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ వాళ్ళు కూడా హాయ్ హాయ్ అని చెప్పేసి డన్ కొడుతున్నారు. ఆ పోలీసు వాళ్ళు కూడా ఓకే 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 అని చెప్పేసి. జనరల్గా అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ నేను అన్నపూర్ణ ఇది ఈరోజు స్టార్ట్ కాదన్నా. ఈరోజు హనుమాన్ జయంతి. ఈడేందుకు చేస్తున్నా అంటే ఇవాళ విజయం సాధించాలంటే హనుమాన్ ఉంటాడు, అందు గురించి స్టార్ మానే మొత్తం కథ నడిపించేది. ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో ముందు ఒక రోజు నిరాదీక్ష చేసిన. జూబ్లీ పిఎస్ వాళ్ళు వచ్చారు, కేసు పెట్టారు, కోర్టుకు పంపించారు. మళ్ళీ అక్కడ మన యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ కాడ కూడా నిరాదీక్ష చేసిన. వాళ్ళు మదర్నార్ పిఎస్ వాళ్ళు వచ్చి కేసు పెట్టి కోర్టుకు పంపించారు. అయినా కానీ వదలకుండా నిరాదీక్ష చేస్తున్నాం. నువ్వు కూడా అట్లా చేస్తావు, నమ్మకం. ఆయన చెప్పిండు నేను చేస్తానన్నా. అసలు నువ్వు నెగ్గితే ఏం చేస్తావు? ఆయన చెప్పిండు నేను చేస్తా. గెలిచిన డబ్బులు మొత్తం కప్పు నాకు, డబ్బులు కూలి బిడ్డలకు. అసలు నీ మోటో ఏంటి? మెయిన్ మోటో ఏంటి? బిగ్ బాస్ పోవడానికి మెయిన్ మోటో ఏంటి? మోటో ఏంటంటే సినిమా అవకాశాలు సంపాదించాలి. బిగ్ బాస్ పోయి నేను డబ్బుల కోసం కాదు పోయేది, గెలవాలి, కప్పు నాకు. ఎందుకంటే విన్నర్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సినిమా అవకాశాలు. కప్పు నాకు, డబ్బులు కూలి బిడ్డలకి. ఎందుకంటే కూలి బిడ్డలే నాకు ఓట్లేసి గెలిపించేది. బాండ్ పేపర్ రాసిస్తా. ఈయనే ఉంది చెట్టు, మాట తప్పితే నేలగా కోసేయండి, ఈ చెట్టుకు ఉరి తీయండి. అట్లా లేదు, ఆయన చెప్పడం నేను చేస్తా. బాండ్ పేపర్ రాసిస్తా, అలా లోపల పోయేట. చాలా మంది ఏమంటారంటే అమ్మాయిల కోసమే పోతున్నావు అంటున్నారు నిన్ను. మొన్న పల్లవి ప్రశాంత్ పోయినప్పుడు రితికాని గెలికిండు, నువ్వు కూడా అట్లా గెలుకుతావు. వాళ్ళు గెలకమంటే గెలకాలి, తప్పదు భయ్యా. వాళ్ళు గెలకాలంటే గెలకాలి, కాలు మొక్క అంటే కాలు మొక్కాలి, ఏళ్ళు మొక్క అంటే ఏళ్ళు మొక్కాలి, ఇంకేమైనా చేయాలంటే చేయాలి. స్టార్ మార్క్ ఏం చెప్తావు నువ్వు మా ఛానల్ నుంచి? మన ఛానల్ తరపుకి వెళ్ళి, నా పేరు మల్టీ స్టార్ మనమరాజా, బిగ్ బాస్. మా నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. మా అమ్మ నాన్న కూలి పని చేస్తారు, చనిపోయారు ఇద్దరు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. మరి పెళ్ళైందా? పెళ్లి కాలేదు, లవర్ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఇల్లు కూడా తాత్కాలికంగానే ఉన్నది. గాలిస్తే గలగల, వానస్తే లోడలోడ అన్నట్టుగానే ఉన్నది. నేను కూలి పని చేసే ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు మారాలి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన.
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. సరే ఫైనల్లీ బిగ్ బాస్ ప్రేక్షకులు ఏం చెప్తావు నువ్వు అసలు? బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ నీ దండం పెడతా, బిగ్ బాస్ నీ కాలు ముక్తా, బిగ్ బాస్ దయచేసి మీరు ఎంతో మందికి సీజన్ 8 వరకు మీరు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. కామన్ మ్యాన్లకు కూడా అవకాశాలు ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. నేను ఒక కూలి బిడ్డని, నేను ఒక కామన్ మ్యాన్ని, నేను ఒక సినిమా యాక్టర్ని. హనుమాన్, హరిహర వాళ్ళు, గొర్రె పురాణం, కొన్ని ఇంకో 5-6 సినిమాలు కూడా చేస్తున్నాను. దయచేసి ఈ కూలి బిడ్డకి ఒక చిన్న అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాళ్ళు ముక్కి అడుగుతున్నా, దండం పెట్టి అడుగుతున్నా, పాదాభి వందనాలు చెప్పేసి కోరుతున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఫేమస్ డైలాగ్ చెప్పన్నా. నా ఫేమస్ డైలాగ్ అంటే అన్న, ఈ నిరాహార దీక్ష క్యాన్సిల్ చేయమని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసులు పెట్టినా, కోర్టుకు పంపించినా, ఇంకేమైనా చేసినా కానీ తగ్గేదే లేదు. అల్లు అర్జును రియల్ పుష్ప, నేను రియల్ పుష్ప, ఎమ్మ తగ్గేదే లేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. తగ్గేదేలే. దమ్ముంటే పట్టుకోరా సికావతు, పట్టుకుంటే వదిలేస్తా నిరాహార దీక్ష.